ఒక పాపిష్టి గాడిద మనసు పూర్తిగా చాలా దుఃఖంతో చాలాసేపు అడవంతా తిరుగుతూ ఉంది. నేను బుద్ధివంతుడిగా మారిపోతాను, నాకు కూడా బుద్ధి వస్తుంది. చూస్తూ ఉండండి. పాప గాడిద బాధతో నడుస్తూ వెళ్ళినప్పుడు అది చెట్టు కింద విశ్రాంతి తీసుకున్న ఒక జీబ్రాని అది చూసింది. ఏయ్ మిత్రమా, అరే లేవయ్యా. ఆ చిన్న జీబ్రా చాలా గాఢమైన నిద్రలో ఉంది. నిద్రలో లేపినందుకు చాలా కోపంతో ఆ జీబ్రా చెప్పింది, ఏమైంది ఏమైందని చెప్పు మిత్రుడా. ఇదిగో మిత్రమా, నేను ఇప్పుడు ఊర్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. ఓ అలాగా, నేను సంతోషంగా ఉన్నాను. కానీ విషయం అది కాదు మిత్రమా. ఓ అలాగైతే వేరేంటి? ఏంటి విషయం చెప్పది? అది ఏం లేదు మిత్రమా, చెప్పాలంటే నేను అతి తెలివైన వాణ్ణి, కానీ నాకింకా చాలా ఎక్కువ తెలివి కావాలి. అందుకోసం నువ్వు నాకేమైనా సాయం చేయగలవా? నేను నీకు ఎలా సాయం చేయాలి? నేను నీలాగా బుద్ధివంతుడా ఏంటి? తర్వాత నేను నీకెలా సాయం చేస్తాను? ఆ విషయం నాకు కూడా తెలుసు మిత్రమా. నాకు ఒకే ఒక్క విషయం చెప్పు, ఈ అడవిలో మంచి డాక్టర్ ఎవరున్నారు? ఓహో, విషయం ఇలాంటి విషయమా? నీకు ఈ అడవిలో చాలా బుద్ధివంతు డాక్టర్ ఒక్కరే ఉన్నారు. ఎవరు మిత్రమా తను? డాక్టర్ నక్క, చాలా ఫేమస్ అయిన డాక్టర్. బుద్ధిని ఎక్కువ చేయడానికి వాళ్ళ దగ్గర మందులన్నీ ఉన్నాయి. ఇది నిజంగానే నిజమా? అవును నిజమే. ఇక్కడ చాలా జంతువులు బుద్ధిని తీసుకెళ్తారు, నీకు తెలుసా? అందుకోసమే నువ్వు వాళ్ళతోనే వెళ్ళు, అక్కడ వెళ్ళి చేరుకుంటావు. నీకు చాలా థ్యాంక్స్ మిత్రమా. వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి మొదలెడుతుంది నీ చెడు సమయం. నన్ను నువ్వు ఇలా చేస్తే దానికి సమాధానమే ఇదే. డాక్టర్ నక్క దాని గృహం పక్కన ఉన్న చెట్టు కింద గాఢంగా ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడే డాక్టర్ సహాయం వల్ల కిట్టని ఎలుగుబంటి అక్కడికొచ్చాడు. మాస్టర్, మీకు ఏమైంది మాస్టర్? నేనేం చెప్పాలి, గుహ పని సగం అయిపోయింది. ఇప్పుడు నాకు నది దగ్గర ఉండే ఆ రాయి నాకు అవసరం. నాకు పని చేయడానికి కూలి మనుషులు దొరకలేదు, అందుకోసం నేను దిగులు పడుతున్నాను. ఏమైంది మాస్టర్? కూలీ పని చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? ఏంటి ఇలా చెప్తున్నావు? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. అవును, నువ్వు పక్క అడవిలో ఉన్న చిన్నన్ గాడిద కొడుకువా నువ్వు? ఏంటయ్యా? లేదు లేదు, నేను పక్క ఊరు నుండి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? డాక్టర్ గారిని కలవడం కోసం. డబ్బు లేదంటే నేను ఎవరిని చూడను. అయినా నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కాబట్టి కోసం నువ్వు నన్ను చూడొచ్చు. చూసావా, నీకు నా మీద కొంచెమైనా నమ్మకం లేదు కదా? నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇప్పుడు నువ్వే కొంచెం చూడు. డాక్టర్, నా బుద్ధిని నేను రెట్టింపు చేసుకోవాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. నీకు తెలివితేటలు ఎక్కువ చేయాలా? అవును డాక్టర్ గారు, నేను నా తెలివితేటల్ని ఉపయోగించి గొప్ప పేరు సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళందరూ లాగే. అది సరే గాని నీకెన్ని కిలోల తెలివి కావాలి? అది ఎంతైనా పర్వాలేదు, కానీ తక్కువగా ఉండకూడదు. అలాగైతే నీకు తెలివితేటలు ఎక్కువ చేయాలా? మరి అది కిలోగ్రాంలోనా? అది ఒకవేళ ఉండుంటే నాకు పాట డాన్స్ నేర్పించండి. దీన్ని ఉంచుకుని నా గుహ పని అంతా చేసుకోవచ్చు. చెప్పండి. అలాగైతే నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి ఉండదు. అలాగే ఉంటే పోలా నా బుద్ధి పెరుగుతుందా? ఖచ్చితంగా చాలా రోజులు అవుతుంది. ఇక్కడ నుంచి నారే ఎలుకబండి, తను చాలా తెలివితేటలు. ఇలాంటి తెలివితేటలు నీకు చాలు కదా? నాకు ఇది చాలు. నేనేం చెప్తానో ఆ పని నువ్వు కరెక్ట్ గా చెయ్యి. అది వైద్యంలో ఒక భాగంగా ఉంటది. ఈ విధంగా తెలివితేటల్ని ఎక్కువ చేయడానికి వచ్చిన గాడిద డాక్టర్ నక్క ఇచ్చే పనిని చాలా మనస్ఫూర్తితో చేస్తూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు సాయంకాలం, నేను అనుకున్న ఈ గుహ పని ఈ మూర్ఖంగా ఉండే గాడిదతో అయిపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని సరిచేయాలి. మాస్టర్,
అరే అరవకు, నాకు బాగానే వినిపిస్తుంది. ఏం చెప్పాలంటే నువ్వు చెప్పు. ఆ గాడిద తెలివితేటలు ఎంత ఎక్కువయ్యింది? సగం తెలివితేటలు ఎక్కువైంది. ఇంకా కొన్ని రోజుల్లో తెలివితేటలు చాలా ఎక్కువ అవుతుంది. నాకన్నా దానికి తెలివితేటలు ఎక్కువైపోతుందా? అరే నేనెలా చేస్తానా? ఈ అడవిలో అందరికన్నా నీకే చాలా తెలివితేటలు ఉన్నాయి. నువ్వు ఒక పని చెయ్యి, వెంటనే వెళ్ళి ఆ తేనెని తీసి తర్వాత గాడిదని తీసుకెళ్లి కర్ర తీసుకురా. సరేనండి మాస్టర్. ఇలాంటి వెధవలతో నేను చాలా నెమ్మదిగా ఉన్నాను. ఇలాంటి మంచి జీవితాన్ని నేను బ్రతకొచ్చు. ఎలుగుబంటి బ్రో, నాకో విషయం చెప్తావా? నేను ఇక్కడికొచ్చి చాలా రోజులయ్యింది. నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలా నా బుద్ధిని పెంచుకోవడానికి? ఏ సందేహం వద్దు, నువ్వు ఇక్కడే ఉండి తీరాలి. నువ్వు ముందెళ్ళు, నేను తేనె తినేసి వెనకాలే వస్తాను. అమ్మా, నా వీపంతో నొప్పిగా ఉంది. ఒక రంగురంగుల చిలక ఒక రొడ్డ మీద కూర్చొని ఇవన్నీ చూస్తూ ఉంది. ఆ చిలక ఎగురుతూ ఆ గాడి దగ్గరికొచ్చి ఇలా చెప్పింది. ఒక విషయం చెప్పు, ఈ చోట్ల నేను చూస్తూనే ఉన్నాను. నీకు తెలుసా ఈ అడవికి నువ్వు కొత్త? లేదు లేదు, నేను గ్రామం నుండి వచ్చాను. ఎందుకని? గాడిద ఆ రంగురంగుల చిలకతో నువ్వు అడవికి ఎందుకొచ్చావని అడగసాగింది. అది విని ఆ చిలుక శబ్దంగా నవ్వింది. నిజంగానే నీకు బుద్ధి లేదు తెలుసా? నన్ను మూర్ఖుడు అని పిలవకు. ఇంకా కొన్ని రోజుల్లో నేను ఈ అడవిలో ఉన్న జంతువులన్నిటికన్నా తెలివైన జంతువులా మారిపోతాను. ఇలా చెప్పమని ఆ నక్కే నీతో చెప్పుంటది. నేను నీకొక విషయం చెప్తాను. ఆ నక్క పెద్ద నక్క. అది నిన్ను వైద్యమని పేరులో తన స్వార్థం కోసం నిన్ను వాడుకుంటుంది. లేదు, డాక్టర్ నక్కబావ చాలా తెలివైన వారు. ఆ నక్క నిజంగానే చాలా పిసినారి. అది తనకు కావలసిన పనుల్ని ఖర్చు లేకుండా చేసుకుంటుంది. నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ అడవి మొత్తంలో ఎలుగుబంటి అన్నయ్యే తెలివైనవాడు. డాక్టర్ నక్కబావ నాకు ఎలుగుబంటి అన్నయ్య కంటే ఎక్కువ బుద్ధిని ప్రసాదిస్తాడు. అయ్యో బుద్ధి లేనోడా, ఆ నక్క నిన్ను ఉపయోగించుకుంటుంది. అది నీకు నేను నిరూపించి చూపిస్తాను, రా. చిలుక గాడిద ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళాయి. ఎలుగుబంటి అన్నా, ఏమైంది చిలక? మీరు ఈ తేనె డాక్టర్ బాబాయ్ కుండలో ఎలా నింపుతారు? ఇది ఎక్కువైపోతుంది కదా. ఇదా? ఖచ్చితంగా కాదు. నేను ఈ కుండలో నుండి మెల్లమెల్లగా డాక్టర్ పెద్ద కుండలో ఇలా వంపుతాను. ఇదిగో ఈ విధంగా. ఇప్పుడు నాకు అర్థమైంది. నీకు అర్థమైందా? నేను అర్థం చేసుకున్నాను, అంతా అర్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్ ఎలుగుబంటి అన్నా. ఇప్పుడు మేము బయలుదేరుతాం. అయితే సరే. ఈ మొద్దులకి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వేయాలని ఎలా అనిపిస్తుందో ఏంటో. ఆ బుద్ధి లేనోడికి తేనె కింద పడింది ఇంతవరకు తెలియనే లేదు. చూసావా? నువ్వు చెప్పింది నిజమే. ఆ గుంట నక్క నన్ను బాగా ఉపయోగించుకుంది. పర్వాలేదు, వదిలేయ్. నువ్వు అందర్నీ ఈజీగా నమ్మేస్తావు. అదే నీలో సమస్య. సరే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నువ్వు చాలా కష్టపడతావు. అదే నీ దగ్గరుండే ఒక విజయం. అది నువ్వు ముందు తెలుసుకో. ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నేను చేసిన తప్పులన్నిటినీ నేను గ్రహించాను. మంచి విషయం. అన్ని జంతువుల దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది ఎలా అంటే కోకిలకి పాట తెలుసు, నెమలకి నాట్యం తెలుసు, చేపలకి ఈత తెలుసు, అలాగే పక్షులకి ఎగరడం తెలుసు. మన టాలెంట్ ని తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి. తెలిసిందా? అర్థమైంది. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి నక్క దగ్గర డబ్బడికి చూడు. నువ్వు కష్టపడ్డావు కదా, దాని ప్రతిఫలం నీకు కావాలి. చిలక చెప్పిన మాట విని ఆ గాడిద నక్క దగ్గరికి వెళ్ళింది. మాస్టర్, నేను కుండలో తేనె నింపాను. అది నిజమే. మళ్ళీ నువ్వు అలాంటి పని అంతా చేస్తావా నువ్వు? డాక్టర్ డాక్టర్ ఏమైంది? నేను తెలివైన వాడిగా మారిపోయాను. తెలివితేట్లా? అది నువ్వా? అవును. అరే లేదు లేదు, నీ తెలివితేటలు ఎక్కువ చేయాలంటే నీ ఇంకా కొన్ని రోజులు ఉండాలి. లేదు డాక్టర్, నేను నిజంగానే తెలివైన వాడిని అయిపోయాను. మీకేదన్నా అనుమానమా? అవును. సరే, నేను ఇన్ని రోజులు మీకోసం పని చేశాను కదా, దానికి తగిన జీతాన్ని ఇస్తారా? అరే ఈడేం చెప్తున్నాడు? పనియా? పనియా? ఎలాంటి పని? అవును, పని చేశాను కదా. ఇప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వకపోతే సింహం రాజాకి కంప్లైంట్ చేస్తాను. అరే లేదు, అలాంటి విషయం చేయకో. నేను నీకు నీ కూలిని నేను ఇచ్చేస్తాను.
ఈ విధంగా పీసుగొట్టైన ఆ నక్క దగ్గర నుంచి కూలి తీసుకొని వెళ్ళిపోయింది. అది ఒక పెద్ద వల్లో పడిపోయిందని అదే తెలుసుకుంది. గాడిద దాని జ్ఞానాన్ని తీసుకొని దాని ఊరికి వెళ్ళిపోయింది. దాని జీవితమే దానికి నేర్పించింది.